ఆ మహాత్ముల్ని నేను దర్శనం చేసుకున్నప్పుడు నేను తిరిగి వచ్చేస్తూ ఉండగా నా పర్సులో ఎంత ఉన్నాయో చిల్లర డబ్బులు నేను చూసుకోలేదు. అలా ఇచ్చాను. ఇస్తే అమ్మ ఇద్దరం ఉన్నాం, ఆ తర్వాత ముగ్గురు ఉన్నాము అని అంటే, స్వామి ఈ మాట ఇస్తాను, ఈ చిల్లర రెండే అనుకుంటా, రెండు ఎంత లెక్క పెట్టలేదు, ఈసారి నేను మీకు ఇస్తాను సర్దుకోండి, మళ్ళీ వచ్చినప్పుడు మీరు తాల్చుకున్నప్పుడు ఇస్తానన్నప్పుడు అదే 5-6 సంవత్సరాలు అయిపోయిన తర్వాత గోపాల్ బాబా గారు, నువ్వు ఇచ్చావు కదా, ముగ్గురం పంచుకోమన్నావు కదా, నాకు ముట్టిందమ్మా అన్నారు. నేను కళ్ళు తిరిగిపోయాను, నాకు ఆశ్చర్యపోయాను అన్నమాట. నేను ఏంటి ఎక్కడో కొత్త లంకలో 6 సంవత్సరాల పైన అయింది, అది నేను ఎక్కడో మళ్ళీ బలిఘట్టం వచ్చినప్పుడు, నర్సీపట్నంలో బలిఘట్టం వచ్చినప్పుడు స్వామి ఇలా అంటున్నారు, నేను అక్కడ ఇచ్చింది ఈయనకి ఎలా ముట్టింది అని నేను ఆశ్చర్యపోయాను. దాని సంకేతాలు కూడా చాలా అనమాట. ఎంతో తృప్తిగా ఉంది, ఎంతో సంతోషంగా ఉంది అని ఆయన అన్నప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది అనమాట. స్వామి నేను మీకు ఇచ్చిందంట ఏముంది, ఇదంతా మీదే కదా, నాకంటూ ఏముంది అని అప్పుడు నేను నా మనసులో అనుకున్నాను అనమాట. స్వామి ఇదంతా మీరు ఇచ్చిందే కదా, నేను నా అహంకారం కొద్ది ఇది నాది నేను అనుకుంటున్నాను, మీకు ఇవ్వలేదంతా నాని కాదు నేను అని మనసులో అనుకుంటూ వెంటనే ఆయన మనసు ఎరిగి అప్పుడు నవ్వుకున్నారు గోపాల్ బాబా అనమాట. అలా ఒక అనుబంధం అని కాదు. అప్పుడు తర్వాత అమ్మగారు చిన్నతనంలో ఉన్నప్పుడు నాకు బహుశా 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉండొచ్చు. నేను ఇంకా స్కూల్కి కూడా వేయలేదు, నన్ను స్కూల్లో వెళ్ళిన నాన్నగారు. నేను విజయవాడలో ఉన్నప్పుడు జిల్లెళ్ళ అమ్మగారు మా ఇంటికి వచ్చారు. అమ్మగారు మా ఇంటికి వచ్చినప్పుడు అప్పుడు నన్ను రమ్మన్నారు అంటే నేను వెళ్ళి అమ్మగారు ఒళ్ళో వెళ్ళి కూర్చున్నాను. అమ్మ అంటే చన్మ అనమాట, ఆవిడ ఒళ్ళో వెళ్ళి కూర్చుంటేను నీకేమిష్టమే ఏం తేనే ఏమిష్టమే అని అడిగారు. అని అడిగడికి అప్పుడు ఆవిడ చేతిలో మా నాన్నమ్మగారు వెండి గిన్నె ఇచ్చారు. వెండి గిన్నె ఇచ్చేటప్పటికి అప్పుడు నాకు చిన్నప్పుడు పరవన్నం అంటే చాలా ఇష్టం అన్నమాట. పరవన్నం కొబ్బరి లౌజ్ అంటే చాలా ఇష్టం అన్నమాట. వాడికి ఆవిడ ఇలా పట్టుకున్నారు, ఆ గిన్నెలోకి పరవన్నం వచ్చేసింది. ఎలా వచ్చిందో నాకు తెలియదు. అప్పుడు అమ్మగారే నాకు నోట్లో పెట్టారు, జిల్లెళ్ళ అమ్మగారు పెట్టాక ఆ తర్వాత పరవన్నం తినటం అయిపోయింది. పరవన్నం తినటం అయిపోయిన తర్వాత సడన్గా వేడివేడిగా కొబ్బరి లౌజ్ వచ్చేసింది. అందులో ఎవరు పెట్టలేదు, అందులో ఎవరు చేయలేదు మా ఇంట్లో. ఇప్పుడు ఎవరైనా పులిహార పరవన్నం అలా చేస్తారు కానీ మా ఇంట్లో కొబ్బరి లౌజ్ చేయలేదు. కొబ్బరి కోరి చేసేంత టైం కూడా వాళ్ళకి అమ్మగారు వచ్చేస్తున్నారు, అమ్మగారితో పాటు చాలామంది వస్తారు పరివారం అని ఆ ఇదిలో ఉన్నారు, కానీ చేసేంత టైం వీళ్ళకి లేదు. అప్పుడు వేడివేడిగా ఉంది, ఎంతో రుచిగా ఎంతో టేస్టీగా ఎంతో సువాసనలు ఏమిటో ఆ కొబ్బరి లౌజు కూడా. అప్పుడు ఇంత గిన్నె నిండా అన్నది అది నా పెట్టారమ్మ చాలమ్మా అంటే నా మూతి తుడిచి తన చెంగుతో తుడిచేసేసి నీళ్లు తెమ్మని తాపించి చెంగుతో తుడిచేసి కూర్చోపెట్టుకున్నప్పుడు మా నాన్నగారితో దీక్షు అని అన్నాం. మా నాన్నగారు దీక్షు అని ముద్దుగా అనేవారు అమ్మగారు. మా అమ్మ నన్ను ఎలా బుజ్జి అని ఎలా అంటుందో అలా అనేవారు. అని దీక్షు నాన్న ఈ అమ్మాయి నీ దగ్గర ఉండదురా అమ్మ అన్నారు. అన్నటికి అమ్మ నాన్నగారు హళ్ళిపోయి అమ్మ ఏంటమ్మా అలా అంటున్నావు ఏంటి అంటే వేరే అర్థం కాదురా, ఈ అమ్మాయి నీ దగ్గర ఉండే అమ్మాయి కాదు, ఈ అమ్మాయి మాతామహుల దగ్గరికి వెళ్ళిపోతుంది, ఈ అమ్మాయి వెళ్ళనంతసేపు నీకు ఐశ్వర్యం అంతా ఉంటుంది, ఈ అమ్మాయి ఎప్పుడు వెళ్ళిపోతుందో నీకు ఐశ్వర్యం ఉండదురా నాన్న, ఏమనుకోకు, అలా ఉంది ఈ అమ్మాయి దాంట్లో అంటే అమ్మ నేను ఈ అమ్మాయిని నిలపడానికి ఏం చేయాలి అంటే ఏమీ చేయలేం నాన్న, భగవంతుడిని అమ్మవారిని నమస్కారం చేసుకో, నీకుండేది నీకుంటుంది అన్నాను. అనేటప్పుడు అప్పుడు నాకు 10 ఏళ్ళు దాటి 11 ఏళ్ళు వచ్చేటప్పటికి నన్ను మా అమ్మమ్మ గారు వాళ్ళు నన్ను తీసుకొచ్చేసారు. అప్పుడు అప్పటి నుంచి నేను మా అమ్మమ్మ గారి దగ్గరే నేను ఉండిపోయాను. అలా అనమాట. ఆ ఉండిపోయిన విధానంలో కొన్ని రోజుల పాటు నాకు ఈ మహాత్ముల సందర్శనం అది విజయవాడలో ఉన్నంతగా నాకు ఇక్కడ ఏం జరగలేదు. ఈ అమ్మమ్మ గారు వాళ్ళకి నాన్నమ్మ గారు వాళ్ళ పద్ధతి వీళ్ళది అచల మతం, వీళ్ళది అమ్మమ్మ గారు వాళ్ళది. నానమ్మ తాతగారు ఉమామేశ్వర పండితులు వారు తాతగారు. ఒకప్పుడు వివిగిరి ఉన్న టైంలో తాతగారు తిరుమల తిరుపతి ఆస్థాన దేవస్థాన పండితులు. మా తాతగారు, మా నాన్నగారు, మా బాబాయ్ గారు శ్రీకృష్ణ భగవాన్, మా నాన్నగారు లక్ష్మీనారాయణ శర్మ,
ఆయన్ని దీక్షులు వారు అనేవారు అనమాట. వీళ్ళందరూ కూడా తిరుమల తిరుపతి ఆస్థాన దేవస్థాన పండితులు. ఆ తర్వాత బాబాయ్ గారు శృంగేరికి కూడా పౌరాణికులు అయ్యారు బాబాయ్ గారు ఆ ఇదిలో అనమాట. ఆ పరంపరలో మౌన స్వామీజీ కూడా వీళ్ళకి గురువులు ఒక రకంగా. మళ్ళీ మాస్టర్ సివివి గారు యోగ గురువులు, ఆధ్యాత్మిక గురువులు చిల్లెలమ్ముడ అమ్మ. మళ్ళీ తాతగారికి హిమాలయ యోగులు, నాకు పేరు తెలియదు కానీ హిమాలయ యోగులు అంతర్గతంగా బహిర్గతంగా కనపడేవారు కాదు. వాళ్ళు తెల్లారగట్ట 2-3 ఆ టైంలో వచ్చేవారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఖండయోగం చేసేవారు. ఆ ఖండయోగం చేసినప్పుడు మా తాతగారు కూడా ఖండయోగం చేసినప్పుడు ఒకసారి మేము బాగా చిన్నపిల్లలు ఉన్నప్పుడు కిటికీ కొంచెం ఓర్వాకిలుగా ఉందన్నమాట. ఇలా ఓర్వాకిలుగా ఉన్నప్పుడు మేము చూసేటప్పటికి ఆ వచ్చిన యోగి వారేమో ఖండ కాళ్ళు చేతులు అన్నీ ఇదైపోయి ఉన్నాయన్నమాట. ఉండేటప్పటికల్లా అలా ఉంది. మా తాతగారు చూస్తే యోగంలో ఉండి మా తాతగారు ఆ పై టాపుకెళ్ళి ఉన్నారు. మా తాతగారు కింద నేల మీద లేరు. పైన ఉన్నారు. మీకు ఈయన ఖండయోగం ఉంటే కొంప తీసి ఇద్దరిని కలిపి ఏదో చేసేసారని మేము ఎక్కి ఏడ్చేస్తున్నాం. నేను 5 ఏళ్ళు పర్వాలేదు. మా మేనత్తలు 2 ఉన్నారు. వాళ్ళకి ఉంటాయి అప్పటికే 15 ఏళ్ళు 16 ఏళ్ళు ఉంటాయి మా మేనత్తలకి. ఒక ఆవిడకి 20 ఏళ్ళు అలా ఉంటాయి. వాళ్ళిద్దరు కూడా చూశారు. వాళ్ళిద్దరూ చూసి మేము చూసి అందరూ ఏడుపులు. వీళ్ళకి ఏదో అయిపోయింది, వీళ్ళు ఏదో చేసేసారు, ఎవరో వీళ్ళని చంపేశారు అనేసి అందరం పెద్ద గోలు పెట్టి ఏడ్చేస్తున్నాం అన్నమాట. మాకేదో అయిపోయిందని చెప్పేసి ఇంట్లో అందరూ లేచేసి వాళ్ళందరూ కూడా ఏమైంది ఏం కుట్టింది ఏమైంది అంటే ఏం లేదు, ఏంటో తాతగారు కనిపించట్లేదు. మాకు కనపడలేదు ఆయన అప్పుడు. మా అత్తయ్యకి కనపడ్డారు, నాకు కనపడలా. మా ఒక అత్తయ్య చూసింది అందులో. నాన్నగారు ఒక అత్తయ్య అంటుంది, నాన్నగారు లేరు, నాన్నగారు ఏమైపోయారు గదిలోకి వెళ్ళి ఒక అత్తయ్య. ఇంకో అత్తయ్య అంటుంది, అమ్మ అక్కడ వచ్చిన గురువుల్ని ఎవరో ఖండించేశారమ్మా, వాళ్ళు తలొక చోట కాళ్ళొక చోట పడున్నా ఎవరో చంపేసి పడేశారమ్మా అని చెప్పేసి ఏడ్చేస్తున్నాం అమ్మా అందుకని. అప్పుడు ఆవిడ గబగబా ఓర్బ్యాకలుగా ఉన్న తలుపు దగ్గరికి లాగేసేసి మమ్మల్ని గదిలో తీసుకొచ్చి కొంచెం మొహాలు కడిగేసి మంచులనిచ్చి మా నాన్నమ్మ గారు, ఇంకెప్పుడు ఆ గదుల దగ్గరికి ఆ జోలికి మీరు వెళ్ళొద్దు, మీరు ఎప్పుడు అలాంటివి చూడొద్దు, దగ్గరికి వెళ్ళొద్దు. తాతగారితో పాటు ఎవరైనా వచ్చారంటే మీరు దూరం నుంచి వాళ్ళని దండం పెట్టుకోకండి, మీరు దగ్గరికి వెళ్ళి వాళ్ళని తాకకూడదు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. ఎందుకంటే వాళ్ళు హిమాలయ యోగులు సంచారులు. వాళ్ళ ఇది సంచారానికి వచ్చినప్పుడే వాళ్ళకి బట్టలు ఉండేవి, లేకపోతే వాళ్ళ దిగంబర యోగులు మామూలుగా అయితే. మా బామ్మగారు చెప్పారన్నమాట. ఇంక ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అట్లా వెళ్ళకండి అంటే అప్పటి నుంచి మేము మమ్మల్ని ప్రత్యేకించి వేరే గదిలో ఉంచి వాళ్ళు ఉన్న చోట వెళ్ళకుండా చేశారన్నమాట. అప్పుడు ఆ తర్వాత కొన్నాళ్ళకి నాకు అది సాయినాథుడి చరిత్ర చదువుతుంటే అది ఖండయోగం అని తెలిసింది. నాకు అది అంతవరకు ఖండయోగం అవి కూడా మాకేమీ తెలియదు, దాని గురించి తెలియదు. అప్పుడు మేము చూసి హిమాలయ యోగులు ఓహో మహానుభావులు వాళ్ళనమాట, వీళ్ళు యోగం చేసుకుంటుంటే అంతలా ఉందన్నమాట అని చెప్పి మేము అనుకున్నాం అనమాట అని అర్థం చేసుకున్నాం. ఆ తర్వాత తాతగారు గురువులు మాస్టర్ సివివి గారు అని చెప్పేసి విషయం అన్నది మాకు తెలుసు, మామూలుగా తెలుసు. తర్వాత ఆయన సివివి గారు పెద్దయ్యాక ఇప్పుడు తెలిసింది ఆయన పేరు, అంత పేరు కూడా తెలియదు. అప్పుడు అర్థం చేసుకుని అందరూ మన చుట్టే ఉన్నారు, మనం ఎక్కడికో వెళ్ళి పరిగెత్తన అవసరం లేదు, వీళ్ళనే ధ్యానం చేసుకుంటాం. మనం ఒక క్రమ పద్ధతిలో మన జీవితాన్ని నడిపించుకుంటుంటే మనం ఎక్కడికి వెళ్ళకుండానే వాళ్ళే మనకు తారసపడతారు. మనకి ఏది లభ్యం అవుతుందో దాన్నే వాళ్ళు మనకిస్తారు. అలభ్యమైన దానికోసం మీరు పరుగులు ఎత్తకండి అనే విధానాన్ని నాకు ఈ జీవితం ఇలా నేర్పింది. ఈ సద్గురువులు నేర్పిన పాఠం అనమాట.